నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారం మీద దెబ్బ కొట్టే విధంగా యువగళం నవశకం మీటింగ్ జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఖచ్చితంగా వైసీపీకి ఒక మెంటల్ బ్లాక్ లాగా తయారవుతుంది. ఎందుకు అంటే ఇప్పటివరకు ఏంటి అంటే ఈ 3 రాజధానులు పెడుతున్నాము. అటు రాయలసీమలో, ఇటు మధ్య ఆంధ్రలో, ఇటు ఉత్తరాంధ్రలో, వీటన్నిటిలో కూడా మన ప్రభావమే ఉంటుంది. అసలు మన పార్టీ మళ్ళీ 175కి 175 స్థానాలు గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఏదో లెక్కలేసుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా లెక్కలేసుకోవటంలో తప్పులేదు, కానీ ప్రాక్టికల్గా ఎట్లా ఉందో చూసుకోవటం కూడా అవసరం. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తోటి అసలు మనకి తిరిగే లేదు. మనం అసలు 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని చెప్పుకుంటున్న వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ నవశకం సభ ఒక్కసారిగా ఒళ్ళు జలధరించేలాగా చేసింది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఊహించని స్థాయిలో జనస్పందన ఉంది అక్కడ. మామూలుగా ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేశారు అక్కడ, కానీ ఆ ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్కి తగ్గట్టుగా జనం రావటం, ఆ జనం స్పందించటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఉత్తరాంధ్రలో అసలు మనం స్ట్రాంగ్గా ఉన్నాము అని ఇంతకాలం జగన్ పార్టీ అనుకున్నది. ఉత్తరాంధ్ర అసలు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది, మనం విశాఖపట్నం కూడా తరలి వెళ్ళిపోతున్నాం కదా, విశాఖపట్నం తరలి వెళ్ళిపోతున్నాము అంటే మనం వెళ్ళిపోతే రాజధాని అక్కడికి వచ్చేసినట్టే అని స్థానికంగా ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి జగన్ చాలా లెక్కలేసుకున్నాడు. రాయలసీమ అంటే నేను పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తా కాబట్టి రాయలసీమలో మనకు తిరుగులేదు, ఉత్తరాంధ్రకి నేను రాజధానిని తీసుకెళ్తున్నాను కాబట్టి ఉత్తరాంధ్రలో తిరుగులేదు, మధ్య ఆంధ్రాలో నాకు చాలా బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి మధ్య ఆంధ్రాలో తిరుగులేదు అని చెప్పి రకరకాల లెక్కలు వేసుకున్నాడు. తీరా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి వచ్చిన ఈ స్పందన చూసిన తర్వాత వైసీపీ కొంచెం అంతర్మదనంలో పడిపోయింది. రాయలసీమలో కూడా దాదాపుగా వైసీపీలో ముఠా తగాదాలు అవి కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. రాయలసీమ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. మధ్య ఆంధ్ర విషయానికి వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ మేము పోటీ చేయము అని చెప్తున్నారు. ఇది వైసీపీ పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ యువగళం పాదయాత్ర ముగించిన తర్వాత నారా లోకేష్ పెట్టిన ఈ యువగళం నవశకం అనే పేరుతోటి పెట్టిన ఈ మీటింగ్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావటం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా విస్తృతంగా ఈ 2 పార్టీలు కలిసి ఏం చేయబోతున్నాయి అనేది స్పష్టంగా చెప్పటం, ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎట్లా ఈ 2 పార్టీలు ఎట్లా కలిసిపోతున్నాయి, ముందరికి ఎట్లా వెళ్తాయి అనేది. ఇదేదో షార్ట్ టర్మ్ బాండేజ్ ఎలక్షన్ల కోసం కలవటం కాకుండా ఇది ఒక లాంగ్ టర్మ్ బాండ్గా మారాలి అనే ఆకాంక్షని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకు అంటే ఇప్పుడేదో ఎలక్షన్ల కోసం లేదు ఓట్ల కోసం కలవటం అటువంటి విధానాలు కాకుండా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు వాస్తవంగా చెప్పుకోవాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర 2గా విడిపోయిన తర్వాత జరిగిన నష్టానికి 10 నష్టం ఇప్పుడు జరిగింది. అప్పుడు ఆ క్యాపిటల్ అనేది లేదు, దానికి కొత్త క్యాపిటల్ కట్టుకున్నాం, అమరావతిని క్యాపిటల్. ఇప్పుడు ఆ క్యాపిటల్ కొత్తగా కట్టుకున్న క్యాపిటల్ విధ్వంసం అయిపోయింది. 3 క్యాపిటల్స్ అన్నారు, ఎక్కడా క్యాపిటల్ లేదు.
కర్నూలులో అయితే మరి న్యాయ రాజధాని అని చెప్పి అక్కడేదో ఒక చిన్న ఆఫీసు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టులో చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, మేమేమి అటు కర్నూలు ఏమి హైకోర్టుకు తరలించట్లేదు అని. అసలు హైకోర్టు వీళ్ళు తరలించే అధికారం వీళ్ళకి లేదు. హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటి కూర్చొని మాట్లాడాలి. అటువంటి ప్రక్రియ ఏమీ చేయలేదు. అదే సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే చెప్పారు, మాకు అబ్బాయి అటువంటిది ఏం లేదండి, మేమేమి అసలు హైకోర్టు తరలించే ప్రతిపాదన లేదని చెప్పారు. బయటికి రాగానే కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్తారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించి మేము విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం అని చెప్తారు. కోర్టు తీర్పులు వాటి వల్ల విశాఖపట్నం వెళ్ళే వీలు కలగట్లేదు. దాంతో ఏంటంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మేము విశాఖపట్నం వెళ్తున్నాము అని చెప్పి ఇంకొక రకంగా పెట్టారు. మొత్తం 533 కోట్ల రూపాయలతోటి అక్కడ ఋషికొండ మీద పెద్ద ప్యాలెస్ కట్టుకొని అందులోకి వెళ్ళాలని ప్లాన్. ముఖ్యమంత్రి వెళ్తే అధికారులందరూ రావాలి. అధికారులందరూ కూడా వచ్చేసి అక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద సమీక్షలు జరపాలి. అంటే ముఖ్యమంత్రిని అధికారులు వేరే ప్రదేశాల మీద అభివృద్ధి మీద సమీక్ష జరపరా? ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరు అభివృద్ధి సమీక్ష జరుపుతారా? అదేం ప్రభుత్వ విధానం? ఇది ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ దశలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ నవశకం సభ గ్రాండ్ సక్సెస్ కావటం అనేది ఒక్కసారిగా గుండెల్లో రాయబడ్డది. మనం ఇంకా ఎన్ని కబుర్లు చెప్పినా కానీ ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మరు అనేది వైసీపీ నేతలకి స్పష్టంగా అర్థమైపోయింది. ఒక రకంగా ఇది వైసీపీకి ఒక పెద్ద ఎదురు దెబ్బలాగా చెప్పచ్చు. అంటే తెలుగుదేశానికి అనుకూల పవనాలు వీయటం ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 1.5 year నుంచి బాగా విస్తృతంగా విజిబుల్గా ఉన్నది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజాస్పందన తీరు లేదు. లోకేష్ పాదయాత్ర, యోగళం పాదయాత్రలో కనిపించిన ప్రజల స్పందన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకి వచ్చిన స్పందన, ఇవన్నీ చూస్తే మనకి అర్థమైపోయింది మూడ్ సెట్ అయి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అనేది మాత్రం బ్రాడ్గా మనకి అర్థమవుతున్నది. అప్పటి నుంచి కొంచెం వైసీపీలో కొంచెం కంగారు మొదలైంది. ఈ రెండు పార్టీలు కలవకుండా ఉంటే బాగుండు అని చెప్పి చాలా రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ రెండు పార్టీలు కలవటమే కాకుండా రెండు పార్టీలు ఉమ్మడిగా కార్యక్రమాలు పెట్టుకోవటం వల్ల ప్రజల్లో మరింత ఆ రెండు పార్టీల మీద నమ్మకం ఏర్పడుతున్నది. ఈ నమ్మకం కారణంగానే ఈ నవశకం కార్యక్రమానికి అసలు ఇంతమంది పబ్లిక్ రావటం అనేది అదొక హిస్టారికల్ మూమెంట్ అనే విషయం చెప్పచ్చు. ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం ఎట్లా కొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే టికెట్ మాకు ఇవ్వకుండా ఎట్లా పోతామని చెప్పి కొంతమంది జగన్ని నిలదీస్తున్నారు. మరికొంతమంది ఏమో నువ్వు టికెట్ ఇచ్చినా మేము పోటీ చేయమని కొంతమంది అంటున్నారు. నువ్వు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఏంటి, మాకు ఎంపీ టికెట్ కావాలని కొంతమంది అంటున్నారు. ఎంపీలనేమో తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెడితే వాళ్ళు మేము పోటీ చేయమని చెప్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళంతటా వాళ్ళని డిక్లేర్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈగోమిని దెబ్బ కొట్టేలాగా మేము ఈ సీట్ నుంచి మేము పోటీ చేస్తామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది వైసీపీలో ఒకవైపు జరుగుతూ ఉంటే, మరోవైపు తెలుగుదేశం జనసేన కలిసి ఒక కంబైన్డ్ ప్రోగ్రాం పెట్టుకొని దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు ఈ విధంగా పబ్లిక్ మీటింగు పెట్టుకొని ఇది ఒక స్టైల్లో ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. దాంతో ఏమైంది అంటే ప్రజలకేమో కాన్ఫిడెన్స్ వస్తున్నది. తెలుగుదేశం జనసేన రెండూ కలిసి చాలా కాలం పాటు ఉంటాయనే కాన్ఫిడెన్స్ ఒకవైపు ప్రజలకు వస్తున్నది. మరొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరుగుతున్న లుకలుకలు ఇవన్నీ కూడా అందరికీ అర్థమైపోతున్నది పొలిటికల్ సిచ్యుయేషను. ఇది రాబోయే రోజుల్లో
మరింత స్పష్టంగా కనపడుతుంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.